అమరావతిలో నిర్మిస్తున్న రోడ్డు పరిధిలో ఇళ్లు కోల్పోతున్న వృద్ధుడు మంత్రి నారాయణ ముందు తన ఆవేదన చెప్పుకుంటూ కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు వెంటనే సిపిఆర్ చేశారు. అయినా ప్రాణం నిలబడలేదు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో జరిగింది. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మన ఆయన కొట్టమంటేనే కూడా కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బదారణం అడుక్కున్నాం కదా. అది సింగపూర్ హైదరాబాద్ లో నిన్న ఎనైట్ రోడ్ అలైన్మెంట్ లో ఇళ్లు కోల్పోతున్న వారితో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ఎనైట్ అలైన్మెంట్ రోడ్డును నిర్మించబోతున్నారు. ఈ కారణంగా మందడంలో 100 ఇళ్లు కోల్పోయే పరిస్థితి. దీంతో వారికి మరో చోట ఇళ్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే వాగులో తమకు ఇళ్లిచ్చారంటూ మంత్రి నారాయణ ముందు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. వృద్ధుడు రామారావు కూడా మంత్రి నారాయణ ముందు తన బాధ చెప్పుకున్నాడు. తమకు ఇళ్లిచ్చిన ప్రాంతం నీళ్లలో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజధాని కోసం ఇళ్లిచ్చి బొచ్చెలు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తోందని మండిపడ్డాడు. అధికారులను అడిగితే మంత్రి నారాయణ ఆర్డర్ అని చెప్తున్నారని అన్నాడు ఆ వృద్ధ రైతు. మంత్రి నారాయణతో తన ఆవేదన చెప్పుకుంటూ అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు వెంటనే సిపిఆర్ చేశారు. అయినా కదలిక లేకపోవడంతో మంత్రి నారాయణ క్యాన్వాయ్ వాహనంలో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రామారావు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఆయనకు ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. శంకురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మన ఆయన కొట్టమంటేనే కూడా కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బదారణం అడుక్కున్నాం కదా. అది సింగపూర్ హైదరాబాద్ లో నిన్న అటు